చేసినట్టు తెలుస్తోంది. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనేటువంటి పేరుతో ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారు సోహెల్ బేగం అండ్ షరీఫ్ డానిష్. ఇన్స్టా వేదికగా 12 మంది ఉగ్ర కుట్రలకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇటు హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా చాలా పెద్ద నగరాల్లో ఈ ఉగ్ర కుట్రలకి స్కెచ్ వేశారు. సైదా బేగం చాలా కీలక పాత్ర పోషించింది. నిన్న విజయవాడలో 3 అదుపులోకి తీసుకొని వారి ఆధారితంగా ఇటు సైదా బేగం యొక్క వ్యవహారాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. ఒకసారి మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, ఈ సైదా బేగం ఎంతమందిని కలిసింది? అటు విజయవాడలో పోలీస్ అదుపులో ఉన్నటువంటి 3 ఉగ్రవాదులతో పాటుగా ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలు ఎటువంటి అటాక్స్కి మీరు ప్లాన్ చేశారు? అంటే నిన్న మొన్న విజయవాడలో దొరికిన ఈ 3 ఎవరైతే అనుమానాస్పద స్థితిలో ఉగ్రవాద పరిస్థితుల వైపు మూవ్ అవుతున్నారని తెలుసుకున్న సోహెల్ బేగ్ కావచ్చు, షరీఫ్ కావచ్చు, డానిష్ కావచ్చు, వీళ్ళు 3ని అదుపులో తీసుకున్న తర్వాత చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ లో మరోవైపు చంచల్గూడకు సంబంధించిన సైదా బేగం అనే ఒక మహిళని అదుపులో తీసుకున్నారు. ఆ అమ్మాయిని ఈ రోజు విజయవాడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు వాస్తవంగా ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. బేసిక్ గా ఈ సైదా బేగం ఇటువంటి యూత్ లో ఉన్న పిల్లల్ని కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని సోషల్ మీడియాలోకి రంగంలో దింపడం, అలాగే 7 రాష్ట్రాల్లో ఈమె తరఫున చాలా మంది వ్యక్తుల్ని లింక్ చేసినట్టుగా దాదాపుగా 7 రాష్ట్రాలతో పాటు 40 ఛానల్స్ ని అమ్మాయి నడుపుతోంది. వీటన్నిటికీ సూత్రధారి సైదా బేగంగా గుర్తించారు. ఎవరైతే విజయవాడలో ఉన్న ఈ 3 గత కొంతకాలంగా ఇప్పుడు జరుగుతున్న వార్ నేపథ్యంలో కూడా వాళ్ళు కొంత ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సైదా బేగం అదుపులోనే వీళ్ళందరూ వాళ్ళ ఆదేశాల ప్రకారమే నడుస్తున్నట్టుగా సమాచారం. అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఈరోజు హైదరాబాద్కి పోయింది. హైదరాబాద్ లో అక్కడ ఉన్న అరెస్ట్ చేయడం, తర్వాత చంద్రగూడలో ఆమెను అదుపులో తీసుకోవడం, అదుపులో తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి విజయవాడకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళు తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో సైదా బేగం అనే మహిళ చాలా కీలకంగా వ్యవహరించింది. అంటే రెండవది ఏంటంటే విదేశీ హ్యాండర్లు అల్ హకీం షుకూర్ ద్వారా కూడా ఈ వ్యవహారం నడిపినట్టుగా కొంత సెర్చ్ అయితే జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని చేసే పనులు అయితే పడ్డారు. ఇప్పుడు సైదా బేగాన్ని సాయంత్రానికల్లా విజయవాడకి తీసుకుని వస్తారు. విజయవాడకి తీసుకుని వచ్చిన తర్వాత పూర్తిగా ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఒక్కసారిగా ఈ లింక్ విజయవాడ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఒరిస్సా, తర్వాత కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 7 రాష్ట్రాల్లో వీళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయనేది కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇప్పటికే కొన్ని టీమ్స్ వివిధ రాష్ట్రాలకి చేరుకున్నాయి. దాదాపుగా దీంట్లో ఒక 12 మందిని గుర్తించినట్టుగా తెలుస్తున్నప్పటికీ దాదాపుగా ప్రస్తుతానికైతే విజయవాడలో అదుపులో తీసుకున్న వాళ్ళతో పాటు ఈరోజు హైదరాబాద్ లో ఉన్న మరో మహిళను కూడా అదుపులో తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు కౌంటర్ ఇంటెలిజెన్స్. బట్ బహుశా ఒక 2-3 రోజుల్లో ఈ పూర్తి వ్యవహారాన్ని క్లారిటీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్ రైట్ కృష్ణమోహన్, అంటే ఇక్కడ సైదా బేగంని ప్రస్తుతానికి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో వీళ్ళ ఉగ్ర కుట్రలు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, స్కెచ్ ఎలా వేశారు, ఏ రకంగా ఎగ్జిక్యూషన్ చేయబోతున్నారు అనేది కూడా అటు పోలీసులు దాన్ని ట్యాకిల్ చేశారా, బ్రేక్ చేశారా? అంటే అంత దూరం కంటే కూడా బేసిక్ గా వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కూడా సోషల్ మీడియా బేస్ మీదనే నడుస్తుంటుంది. ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ని ఆకర్షించుకోవడం, లేదు వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళని మరోవైపుగా షిఫ్ట్ చేయడం, వాళ్ళని మూవ్ చేయడం అనే అంశాల మీదనే ఉన్నట్టుంది. అయితే కొంత లోతైన దర్యాప్తు అయితే జరుగుతుంది. బహుశా 2-3 రోజుల తర్వాత కానీ దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే లేదు. నిన్న ఇన్ఛార్జ్ సిపి కూడా ఈ 3 అరెస్టుల మీద కూడా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కొంత సమాచారం తెలుసుకోవాలి. ఈ వ్యవహారాన్ని నిన్న సిపి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫర్దర్ గా ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వబోతుంది, ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర లింకులని పోలీసులు ఛేదించారు. విజయవాడలో అదుపులో తీసుకున్న 3 ఉగ్రవాదులని డైరెక్ట్గా ఇప్పుడు విచారించిన తర్వాత హైదరాబాద్ వరకు వారి లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో సైదా బేగం అనేటువంటి ఒక మహిళ డైరెక్ట్గా వివిధ రాష్ట్రాల్లో తిరిగి అక్కడక్కడ కొంత గ్రూప్స్ని టార్గెట్ చేసి, యువకులను టార్గెట్ చేసి పలు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని ఏర్పాటు చేసి 40 ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుందంట. దాని ద్వారా యువకుల్ని ప్రేరేపించడం, యువకుల్ని ఇటువంటి ఉగ్రవాదం వైపుగా నడిపించడం, ఆ తర్వాత వారి చేత పలు కీలకమైన నగరాలపైన స్కెచ్ వేయించి వాళ్ళ చేత ఇక్కడ కొన్ని ధవనకాండ సృష్టించాలని ఒక ఆలోచన చేసిందట. సో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. మరి వీళ్ళు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు, ఇంకేదైనా కీలకమైన స్పాట్లు ఉన్నాయా, వాళ్ళకి డేంజర్ జోన్స్ ఉన్నాయా, ఇంకేదైనా బ్లాక్ స్పాట్ లాంటిది ఉన్నదా చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ విజయవాడలో ప్రస్తుతానికి వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సైదా బేగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గ్రూప్ పేరు అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ వింగ్ అంట. అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ వింగ్ పేరిట వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ వింగ్ లో ఇంకెవరెవరు ఉన్నారు, వీరికి సహాయ సహకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారన్న విషయాల్లో కూడా పోలీసులు చాలా లోతుగా విచారిస్తున్నారు. at 2 Town Police Station, Vijayawada, under the NTR Commissionerate. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫార్మ్ చేశారు. 1 గ్రూప్ ఐఎస్ఐఎస్ పేరు మీద ఉంది, అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి, అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents including audio messages, posts and images which promoted extremist ideology, showed disrespect to national symbols and sought to incite division and hostility. Preliminary inquiry findings indicates that these activities were part of a structured effort with wider linkages beyond the local level. During coordinated searches conducted at multiple locations, police seized electronic devices including mobile phones and other incriminating materials. Detailed forensic examination of these materials is underway to establish the full extent of the network and its activities. All 3 accused have been produced. Their name is first name is Muhammad Rahmatullah Sharif, second one is Mr. Danish, third one is Mr. Mirza Suhail. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network.